హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు మేము బెంగళూరు హైవే షాద్ నగర్ లొకేషన్ కి వచ్చాం. మీకు కనిపించే రోడ్డు ప్రపోజ్డ్ 100 feet రోడ్. ఈ రోడ్ మనకి పరిగి నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్ గా వెళ్లి RRR ని కనెక్ట్ చేస్తుంది. ఈ 100 feet రోడ్ ఫేసింగ్ ఉన్న వెంచరే ఈ వెంచర్ ని మనకి ప్రెజెంట్ చేస్తున్న వారు ముగ్ధా రియాలిటీ వారు. ఈ వెంచర్ పేరు వచ్చేసరికి మ్యాగ్నస్ స్మార్ట్ సిటీ. ఫర్దర్ గా మీకు వెంచర్ చూపిస్తూ మిగతా డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తా. ఈ మ్యాగ్నస్ స్మార్ట్ సిటీ 100 feet రోడ్ ఫేసింగ్ ఉన్న వెంచర్ అని మీకు ముందే చెప్పాను. దీంతో పాటు దీనికి ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ 100 feet రోడ్ నుంచి ఈ వెంచర్ కానుకొని నాకున్న రైట్ సైడ్ లో మళ్ళీ ఇంకొక 33 feet రోడ్ ఉంది. అది వెళ్ళి మనకి స్ట్రైట్ గా అన్నారం విలేజ్ కి కనెక్ట్ అవుతుంది. అన్నారం విలేజ్ అనగానే మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఇస్రో NRSC ఆనుకుని ఉన్న విలేజే మనకి అన్నారం విలేజ్ అని. అంటే మీకు ఈ యొక్క లొకేషన్ నుంచి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఇస్రో అండ్ NRSC బిల్డింగ్స్ అన్నమాట. జస్ట్ స్టోన్ త్రో డిస్టెన్స్ లోనే ఉన్నాయి. ఈ 100 feet రోడ్ నుంచి లోపలికి రావడానికి ఏదైతే 60 feet రోడ్ ఉందో ఆ రోడ్ లో ప్రెసెంట్ నేనున్నాను. ఎంతైతే ఈ వెంచర్ కి సంబంధించి సెట్ బ్యాక్ ఇవ్వాలో అది వదిలేసి వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాగ్నస్ స్మార్ట్ సిటీ HMDA అప్రూవ్డ్ TG RERA సర్టిఫైడ్ వెంచర్. ఇక్కడ ఒక విషయం మీకు పర్టికులర్ గా చెప్పాలి. యాక్చువల్ గా ఈ లొకాలిటీ DTCP పరిధిలో వచ్చేది ఇంతకు ముందు. HMDA లిమిట్స్ పెంచారు కాబట్టి రీసెంట్ గా లేటెస్ట్ 2025 లో ఫస్ట్ ఈ లొకేషన్ లో HMDA అప్రూవల్ వచ్చిన లేఅవుట్ మ్యాగ్నస్ స్మార్ట్ సిటీ అని చెప్పొచ్చు. యాక్చువల్ గా మ్యాగ్నస్ స్మార్ట్ సిటీ టోటల్ ఎక్స్టెంట్ ప్రపోజ్డ్ 75 acres. అందులో ఫేజ్ 1 భాగంగా ప్రెసెంట్ మనం ఉన్న లేఅవుట్ 16 acres 31 గుంటాస్. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసరికి 215 ప్లాట్స్ వచ్చాయి. మనకి బేసిక్ ప్లాట్ వచ్చేసరికి 200 square yards నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 200, 220, 240 ఇలా డిఫరెంట్ సైజెస్ లో ప్లాట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఈ లేఅవుట్ మనకి 100 feet రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి ఇందులో మనకి కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కమర్షియల్ ప్లాట్ సైజెస్ వచ్చేసరికి 444 square yards లో కమర్షియల్ బిట్స్ అన్నవి అందుబాటులో ఉన్నాయి. కమింగ్ టు డెవలప్మెంట్స్, ఈ ప్రాజెక్ట్స్ లో ఏమి ఇవ్వబోతున్నారు? ఈ లేఅవుట్ లో అన్ని రోడ్స్ కూడా సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఇవ్వబోతున్నారు. ప్రెసెంట్ నేనున్న రోడ్ అయితే 60 feet రోడ్డు, మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అన్నమాట. ఎంట్రీ రోడ్డు, అప్రోచ్ రోడ్డు. ఆ తర్వాత ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి 30 feet అండ్ 33 feet రోడ్స్ వస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ అన్నవి సెన్సార్ బేస్డ్ మోడర్న్ స్ట్రీట్ లైట్స్ ఇవ్వబోతున్నారు. అదే విధంగా ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, హార్వెస్టింగ్ పిట్స్, అవెన్యూ ప్లాంటేషన్, ఫుట్ పాత్ విత్ టైల్స్ అండ్ ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ ఈ ఫేజ్ 1 కి సంబంధించి ఒక మ్యాసివ్ పెద్ద సెంట్రల్ పార్క్ ఇస్తున్నారు. దాదాపుగా 1.5 acres స్థలాన్ని ఈ పార్క్ కోసం వదిలారు. ఇది కాకుండా ½ acre వరకు సోషల్ ఇన్ఫ్రా కోసం కూడా వదిలారు. ఇది జనరల్ గా HMDA డెవలప్మెంట్స్ అయితే దీంతో పాటు ఇంకా యాడ్ ఆన్ గా 30+ amenities ఇస్తున్నారు కంపెనీ సైడ్ నుంచి. ఇంకా ఇందులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, దాంతో పాటు ఈ యొక్క 75 acres మొత్తం కూడా చుట్టూరుగా స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్, ప్రీకాస్ట్ వాల్ లేదా జస్ట్ కాంపౌండ్ వాల్ అన్న మ్యాటర్ కాకుండా స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్ ఇవ్వబోతున్నారు. అదే విధంగా గ్రాండ్ గా ఎంట్రన్స్ ఆర్చ్ ఈ లేఅవుట్ లో రాబోతుంది. ఇవి కాకుండా కంపెనీ సైడ్ నుంచి ఎమ్యూనిటీస్ అన్నాను కదా, 25,000 SFT లో చాలా బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని డిజైన్ చేశారు. ఈ క్లబ్ హౌస్ లో సూపర్ మార్కెట్, ఇండోర్ గేమ్స్, జిమ్నాషియం, బ్యాంకెట్ హాల్, ఫుడ్ కోర్ట్, గెస్ట్లు వస్తే స్టే చేయడానికి స్టేకేషన్, స్పా, యాంపీ థియేటర్ లాంటి ఫీచర్స్ తో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఇవ్వబోతున్నారు. అవుట్డోర్ పరంగా కూడా గేమ్స్ ప్రొవిజన్ ఉంది. మనకి బీచ్ వాలీబాల్, బాస్కెట్ బాల్, క్రికెట్ నెట్ ఇవన్నీ ఇస్తున్నారు. అండ్ ఈ యొక్క లేఅవుట్ లో బ్యూటిఫికేషన్ కోసం గజిబోస్, మధ్యలో నంబరింగ్ కోసం ఒక డిఫరెంట్ ఫీచర్ ఉన్న ఫీచర్ వాల్ అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా క్లాక్
టవర్ ని కూడా ఈ యొక్క లేఅవుట్ లో మధ్యలో డిజైన్ చేస్తున్నారు. వెల్, మనం మ్యాగ్నస్ స్మార్ట్ సిటీ ఎలా రాగలుగుతాము, దీనికి ఉన్న కనెక్టివిటీస్ ఏంటి అన్నది ఒకసారి డిస్కస్ చేస్తే, నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే నుంచి మనకి ఈ లొకేషన్ రావడానికి 2 ప్రైమ్ కనెక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనం NRSC ఇస్రో ఏదైతే ఉందో దాని ముందు నుంచి వస్తాము. అది వచ్చేసరికి ప్రపోజ్డ్ 100 feet రోడ్ అన్నారం విలేజ్ నుంచి వస్తాం. అయితే ఈ వెంచర్ పక్కన ఉన్న రోడ్ ఏదైతే ఉందో అన్నారం కనెక్టింగ్ విలేజ్ వచ్చేసరికి మనకు రామేశ్వరం కనెక్టింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది. ఈ ముందరున్న రోడ్డు అదే రోడ్. అదే కాకుండా మనము నేషనల్ హైవే లో ముందుకు వచ్చేసి మన రాయకల్ టోల్ ప్లాజా కన్నా ముందే రైట్ సైడ్ లో మనకి రామేశ్వరం టెంపుల్ ది కమాన్ ఉంటుంది. ఆ కమాన్ నుంచి వచ్చిన మనం ఈ యొక్క లొకేషన్ లోకి వస్తాము. ఈ 100 feet రోడ్, ఈ 100 feet రోడ్ పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ యొక్క రోడ్ లో మనం వెళ్తే ఇటు ఎలికట్టా సెజ్ ఏదైతే ఉందో ఈ యొక్క లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్ గా 5.5 km డిస్టెన్స్ లో కనెక్ట్ అయిపోవచ్చు. షాద్ నగర్ టౌన్ ని 3 to 3.5 kilometers లో కనెక్ట్ అయిపోవచ్చు. ఈ యొక్క మ్యాగ్నస్ స్మార్ట్ సిటీ RRR లోపల వస్తుంది. డ్రైవ్ పరంగా అయితే 5 minutes డ్రైవ్ లో RRR ని కనెక్ట్ అవ్వచ్చు. ముగ్ధా రియాలిటీ వారు ఎలాంటి డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నారు, ఏ స్టాండర్డ్ లో ఇవ్వబోతున్నారు అనే దానికి వీళ్ళ కంప్లీట్ అయిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూపిస్తాను. అంటే ఏదో కస్టమర్ కి డెవలప్మెంట్ ఇచ్చాము అన్నట్టు కాకుండా చాలా ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇక్కడ వాడుతున్నారు. దానికి సంబంధించి ప్రెసెంట్ ఇక్కడ వాడుతున్న మెటీరియల్స్ ని చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ గా వీళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చారో అది కూడా చూడొచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ రావడానికి ఎలాంటి స్కోప్స్ ఉన్నాయి చూడడానికి ఖచ్చితంగా ఈ సరౌండింగ్ లో ఉన్న డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే షాద్ నగర్ కున్న బ్యూటీయే హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్. ఇక్కడ మనకి మల్టిపుల్ సెజెస్ ఉన్నాయి. చెప్పుకోవడానికి ఇక్కడ 4 సెజులు ఉన్నాయి. అన్ని కూడా వెరీ వెరీ నియర్ బై. ప్రైమరీగా ఈ యొక్క లొకేషన్ నుంచి ఎల్లికట్టా సెజ్ అనేది వెరీ వెరీ నియర్ బై. ఎల్లికట్టా సెజ్ అనగానే మనకి ఫస్ట్లీ గుర్తుకొచ్చేది అదాని డేటా సెంటర్. అది కాకుండా మనకి మేకగూడ సెజ్ ఉంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. మేకగూడ సెజ్ కి వెళ్లే దారిలోనే మనకి నాట్కో ఉంది, MSN ఉంది, LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇలా బోల్డ్ అని ఉన్నాయి. మనకి షాద్ నగర్ హైవే లో ఇంకొంచెం ముందుకెళ్తే జడ్చర్లలో ఉన్న పోలేపల్లి సెజ్ కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్. ఇక్కడ నుంచి వెరీ వెరీ నియర్ బై. ఇవి 3 సెజ్లు మనకి బెంగళూరు హైవే కే ఉంటే ఈ యొక్క పరిగి రోడ్ లో అలానే స్ట్రేట్ కి వెళ్తే మనకి చందన్వెల్లి సెజ్ కూడా ప్రెసెంట్ టాక్ ఆఫ్ ది టౌన్. హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే రిసోర్స్. ఆల్రెడీ కంపెనీస్, ఇండస్ట్రీస్ స్టార్ట్ అయిపోయి లైవ్ లో ఫంక్షన్ అవుతున్న ఈ సెజ్ కూడా ఈ యొక్క లొకేషన్ నుంచి వెరీ వెరీ నియర్ బై. అవి కాకుండా కూడా మనకి లివబిలిటీకి అనువుగా ఉండడానికి ఈ యొక్క లొకేషన్ నుంచి 4 నుంచి 10 నిమిషాల డ్రైవ్ లోనే మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, హెల్త్ కేర్ సెంటర్స్ కూడా నియర్ బై ఉన్నాయి. ఈ యొక్క బెంగళూరు హైవే లో చెప్పుకోదగ్గ టూరిజం స్పాట్స్ వచ్చేసరికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, మన రామానుజాచార్య వారి సిట్టింగ్స్ పోస్టర్ లో ఉన్న స్టాచ్యూ, కానా శాంతివనం, ఇవన్నీ కూడా ఈ హైవే లోనే ఉంది. ఎంప్లాయ్మెంట్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, టూరిజం పరంగా, రోడ్ కనెక్టివిటీ పరంగా ఎలా చూసుకున్నా షాద్ నగర్ టౌన్ కి హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి మంచి డెవలప్మెంట్స్ తో ప్రైమ్ లొకేషన్ లో ఉన్న మ్యాగ్నస్ స్మార్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా తక్కువ టైంలోనే ఎక్కువ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మ్యాగ్నస్ స్మార్ట్ సిటీలో డెవలప్మెంట్స్ ఇప్పుడిప్పుడే అవుతున్నాయి కాబట్టి రీజనబుల్ ప్రైస్ లోనే ఇక్కడ ప్లాట్ సేల్ చేస్తున్నారు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అయితే ప్రెసెంట్ ఈ వెంచర్ లో ఏం ప్రైస్ నడుస్తుంది అన్నది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. మీకు ఈ యొక్క లొకాలిటీలో ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో మంచి లేఅవుట్ లో ప్రీమియం డెవలప్మెంట్స్ ఉన్న లేఅవుట్ లాంటి మ్యాగ్నస్ స్మార్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ పైన ఇచ్చిన కంపెనీ వారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. Until then, Jaya signing off.